మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. మనం ఈరోజు బర్నింగ్ టాపిక్ ఎపిసోడ్లో ఉన్నాం. సో ఈ ప్లేలిస్ట్లో మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే సాహితీ ఇన్ఫ్రా అనమాట. సో జగపతి బాబు గారు దాన్ని బ్రాండ్ ఎండోర్స్మెంట్ చేశారు. సో ఆల్మోస్ట్ 360 crores దాకా వాళ్ళైతే జెండా ఎత్తేసారంట. సో ప్రతి పేదవాడు, మిడిల్ క్లాస్ వ్యక్తి కళ సొంత ఇల్లు అనేది. సో అప్పనంగా అంతమందిని, సుమారు 700 మందికి పైగా కంప్లైంట్స్ అయితే రిజిస్టర్ చేశారు. మేము దాచుకున్న సేవింగ్స్ అన్నీ ముందుగానే కట్టించుకున్నారని. సో దీని గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. మనతో పాటు శేఖర్ భాషా గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్. సో బాగున్నారా? ఆల్ ఫైన్. సో ఏంటన్నా ఇలాంటివి విన్నప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి పేదవాడు, మిడిల్ క్లాస్ వ్యక్తి కల కదా సొంత ఇల్లు అనేది. పాపం వాళ్ళు ఎంతో చాలామంది పాపం సంవత్సరాలు ఆల్మోస్ట్ 20 years 15 years కష్టపడి దాచుకున్నదంతా ఒకసారి ఇచ్చేశారు. ఈరోజు ఇలా అయిపోయింది. ఇప్పుడు ఈరోజు ఈడీ జగపతి బాబు గారిని పిలిచి మొత్తం అంతా విచారణ జరిపి, జగపతి బాబు గారికి ఇందులో ప్రమేయం లేదు, ఆయన కేవలం ఏంటంటే ఒక ఇంట్రెస్ట్తో ఈ డబ్బు అడ్వర్టైజింగ్కి ఎంతో అయితే వస్తుందో ఆ డబ్బుల కోసం చేశారు అని చెప్పి ఒక సింపుల్గా వదిలేశారు. సో దీనివల్ల నష్టపోయింది మాత్రం సామాన్యుడు, పేదవాడు, మిడిల్ క్లాస్ వ్యక్తి. ఏమంటారు దీని గురించి? ఫస్ట్ థింగ్ ఏంటంటే, సామాన్యుడు అన్నప్పుడు అన్ని కోట్లు పెట్టి కొంటారా అనేది. సో ఒక మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకుంటారు. అండ్ వాళ్ళైనంత మాత్రం వాళ్ళ కష్టమే కదా, ఎన్నో ఉద్యోగాలు చేసి కష్టపడి సంపాదించిన డబ్బు. కాకపోతే ఏంటంటే బ్యాంక్ లోన్ తీసుకోవడం అనేది ఎందుకు సేఫ్ అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. సో బ్యాంక్ లోన్ తీసుకోకుండా వన్ టైం పేమెంట్లు కట్టేవాళ్ళు, లేకపోతే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ కట్టేసి మిగతాది బ్యాంక్ వెళ్దాం అనుకునేవాళ్ళు, ఎస్పెషల్లీ బ్లాక్ కట్టి తర్వాత మిగతాది కట్టుకుందాం అనుకునేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు చాలా ఇరుక్కుంటారు. సో ఫెయిర్గా ఉండడం, వైట్లో కట్టడం, వీలైతే లోన్కి పోవడం, లోన్తో పాటు ఇన్సూరెన్స్కి పోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ప్రస్తుతం ఉన్న సమాజంలో అన్ని రకాల సేఫ్టీలు ఉన్నాయి. మనం పాటించకపోతే అది మన తప్పు అవుతుంది. తర్వాత లబోదిబో అనడం ఇట్లాంటివి జరిగి మేబీ కొంచెం కాస్ట్ ఎక్కువ అవచ్చు. ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కున్నాను అనుకో, ఇల్లు కొనుక్కున్నప్పుడు లోన్ కడుతున్నాం, సడన్గా నాకు ఏదన్నా అయింది అంటే చనిపోవచ్చు, లేదా ఏదన్నా ఇంకా ఉద్యోగం చేయలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళే పరిస్థితులు, లైక్ బ్రెయిన్ స్ట్రోక్లు ఇలాంటివి ఏదైనా వచ్చి చేయలేని పరిస్థితులు వచ్చినప్పుడు మరి అట్లా వాళ్ళు వచ్చి ఇంటిని జప్తు చేయడం ఇట్లాంటివి జరగకుండా ఇన్సూరెన్స్లు ఉన్నాయి. సో ఇన్సూరెన్స్ కట్టుకున్నప్పుడు నీకు ఇట్లాంటిది ఏదైనా జరిగినప్పుడు దే విల్ పే ద ఇన్సూరెన్స్ ఫర్ యూ. సో అలాగే ఎప్పుడైనా సరే ఇప్పుడు లోన్ తీసుకున్నప్పుడు ఇది ఫస్ట్ కస్టమర్కి సంబంధించి ఇక నుంచి ఫ్యూచర్లో నష్టపోకుండా ఉండడానికి. బట్ ఆల్రెడీ నష్టపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, అఫ్కోర్స్ ఈడీ రంగంలోకి దిగింది, ఎక్కడెక్కడ వాళ్ళు తిరిగినా కూడా పట్టుకొచ్చి చేసే బాధ్యత ఉంటుంది. జనరల్గా మనం చూస్తుంటాం, వీడు తప్పు చేశాడు వీడికి శిక్ష అంటాం, కానీ తప్పు చేసిన వాడికి శిక్ష సరే, నష్టపోయిన వాడికి న్యాయం ఏది అనే కోణంలో మనం చూడాలి. ఇకపోతే ప్యూర్లీ జగపతి బాబు గారి విషయానికి వస్తే మాత్రం ఆయన హీరోనే, కానీ ఈ సామెతలో మాత్రం హీరో వెళ్ళను కొట్టుకుని కమెడీని చంపేసినట్టు అనేది గుర్తు వస్తుంది. అంటే ఈయన జస్ట్ ప్రమోట్ చేయడానికి మాత్రమే దాన్ని ఆయన ముందుకు రావడం జరిగింది. జనరల్గా అప్రోచ్ అవుతుంటారు, నన్ను కూడా కొంతమంది అప్రోచ్ అవుతుంటారు, ఏంటి మీకు ఏదో ఫ్లాట్ ఇస్తాం, ఓ ప్లాట్ ఇస్తాం ఈ ఏరియాలో, మీరు కనుక కొనుక్కున్నారు అనుకోండి, ఇగో అక్కడ ఆయన కొనుక్కున్నారు, రాజీవ్ కనకాల కొనుక్కున్నారు, ఇక్కడ ఈయన కొనుక్కున్నారు, అల్లు అర్జున్ కొనుక్కున్నారు అని చెప్పేసి వీళ్ళ పేర్లు చెప్పి వీళ్ళు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా అమ్ముకుంటారు. మంచిదే, వాళ్ళకి నిజంగా కొనుక్కున్నా వాళ్ళకి ఎంతో కొంత డిస్కౌంటెడ్ ప్రైజెస్లో వస్తాయి. బట్ వచ్చే జనాలు వీళ్ళ ఇంత పెద్ద ఎలైట్ కమ్యూనిటీ ఇక్కడ ఉంది కాబట్టి మనకి రేట్లు బాగా వస్తాయి, దట్ ఈజ్ ఆల్సో ట్రూ. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, కొన్నిసార్లు ఇలాంటి జెండా ఫిరాయింపులు జరిగినప్పుడు, నేను ఇటువంటి కేసు ఒకటి ఇంతకుముందు మీకు చెప్తా, బెట్టింగ్ యాప్స్ కుంభకోణం మీరు గమనించే ఉంటారు. దాంట్లో మా బిగ్ బాస్ వాళ్ళు విష్ణుప్రియ కావచ్చు, మన టేస్టీ తేజ కావచ్చు, ఇంకా రీతు చౌదరి కావచ్చు, ఇలా వీళ్ళే కాకుండా పెద్ద పెద్ద యాక్టర్లు లైక్ మంచులక్ష్మి, రాణా, ఇటువంటి వాళ్ళ పేర్లన్నీ వచ్చినాయి. వీళ్ళు చేసేటప్పుడు ఇది లీగలా ఇల్లీగలా అని చెక్ చేసుకునేటప్పుడు మనకి ఒక పక్కం ఆయన అమితాబ్ బచ్చన్ చేశారు, సచిన్ లేకపోతే సోను సూద్ చేశారు, మనం చేస్తే ఇది తప్పనే, మనం ఇది ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని వెళ్తారు. దీంట్లో లీగాలిటీకి సంబంధించిన చాలా వరకు తెలియని విషయం ఏంటంటే, నువ్వు ఒక బ్రాండ్ని ఎండోర్స్ చేస్తే
కటౌట్ మాత్రం నీది పెట్టుకున్నంత మాత్రం నాకేం సంబంధం లేదు అనడానికి లేదు. నువ్వు కూడా ఎంతో మరి 1% 5% లైబుల్గా ఇప్పుడు చట్టంలోకి తీసుకొచ్చారనమాట. సో ఇక్కడి నుంచి ఎవరైనా సరే సెలబ్రిటీస్ ఒక బ్రాండ్ ఎండోర్స్ చేసేటప్పుడు జనాలు మీ ముఖం చూసి అది కొనుక్కోవడానికి వస్తారు కాబట్టి, ఒకవేళ నష్టపోతే మీరు కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది కాబట్టి మీకు కూడా భాగస్వామ్యం చేస్తూ కొన్ని చట్టాలు వచ్చినాయి. ఇవి సెలబ్రిటీస్ తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో జగపతి బాబు గారు ఈ కేటగిరీలోనే ఖచ్చితంగా ఐ నో ఈజ్ అమాయకంగా తెలియకుండానే ఇరుక్కొని ఉంటారు. ఎవడైనా స్కాములు చేస్తారని తెలిసి ఇట్లాంటి వాటిని ప్రమోట్ ఖచ్చితంగా ఎవరు చేయరు. అండ్ అలాగే బెట్టింగ్ యాప్స్ అనేవి ఎంత కాదన్నా దానికి ఏమీ అంత చట్టబద్ధత లేదు. అది ఒక రకమైన జోదం కాబట్టి దాన్ని ప్రమోట్ చేయడం కూడా తప్పే అనే విషయం అందరికీ తెలుసు. ఒక సెలబ్రిటీలో నువ్వు ఒక హోదాలో ఉన్నప్పుడు నువ్వు చెప్తే కోట్ల మంది వినే పరిస్థితి ఉన్నప్పుడు మనం చాలా రెస్పాన్సిబుల్గా, స్పైడర్ మ్యాన్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఇది ఇంగ్లీష్ స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్లో, అంటే ఎంత పవర్ఫుల్ అయితే అంత రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది మీద అని చెప్పి. అలా పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వాళ్ళకి ఇంకా ఏదైనా సరే చిన్న డీల్ చేసినా కూడా ఏదో డబ్బులు వస్తాయనే కోణంలో కాకుండా జనాల మీద ఇంపాక్ట్, అది లీగలా ఇల్లీగలా, ఎంతవరకు వీళ్ళు జెన్యూన్ అనేది చూసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళందరికీ పిఆర్ ఏజెన్సీస్ ఉంటాయి, పిఆర్ఓలు ఉంటారు అండ్ మేనేజర్స్ ఉంటారు. బేసికలీ ఇది వాళ్ళ పని. వీళ్ళకున్న బిజీలో షూటింగ్లు చేసుకుంటుంటారు. ఇప్పుడు ఆయన ఏమీ ఖాళీగా లేరు, విలన్ పాత్రలు గట్టిగానే చేస్తున్నారు ఆయన. సో అంత దీంట్లో ఉన్నప్పుడు ఆయన ఇవన్నీ చదువుకుని ఓకేనా లాయరు లేకపోతే మేనేజరు డన్ సార్ అంతా బాగుంది సార్ అంటారు. వీళ్ళు టక్మని పెట్టేస్తారు, తర్వాత ఇలా అవుతుంది. సో మీరు కొత్త వివాదం ఒకటి తీసుకొచ్చారు, అంటే కొత్త టాపిక్ తీసుకొచ్చారు. ఎలా అంటే బ్లాక్ ఉంది అని చెప్పి ముందు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పి. సో ఏ కేసు వచ్చినా కూడా 360 degrees అనేది మనం అబ్జర్వ్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఈడీ ఏదైతే చూస్తున్నారో దీంతో పాటు ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు కట్టారా లేదా అని బిల్స్ అయితే చూస్తారు, కానీ వాళ్ళకి ఆ ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది అయితే అక్కడ దాకా వెళ్ళరు. సో వెళ్ళడం కూడా మంచిదేమో అని అంటారా? వెళ్తారు, బట్ ఈడీ కూడా కొంత ఇప్పుడు ఏంటంటే ఓపెన్ సీక్రెట్, ఎవడు ఇల్లు కొనుక్కున్నా ఏం కొనుక్కున్నా కూడా బ్లాక్ ఎంత వైట్ ఎంత అని ఓపెన్గానే మాట్లాడుకుంటారు. దీనికి కారణం ఒకటి ఏంటంటే రెవెన్యూస్. మనం కట్టే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇప్పుడు 50 లక్షలు అయితే ఎంత కట్టాలి, ₹1,00,00,000 అయితే ఎంత కట్టాలి, మనం దీనికి ఎంత కట్టాల్సిన అవసరం ఏముంది, కొంచెం తక్కువ అని రాసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి అనుకునేవాడు. బట్ రేపు ఫ్యూచర్లో నువ్వు బ్యాంకులో మార్ట్గేజ్ పెట్టి తెచ్చుకునేటప్పుడు కూడా నీ వాల్యుయేషన్ అక్కడి నుంచే వస్తుంది. బట్ మార్కెట్ వాల్యూ అనేది కూడా ఉంటుంది అనుకో. బట్ బేసికలీ వైట్కి వెళ్ళడం అనేది మనకి ఎంత మంచిది అనేది ఇటువంటి ఉదంతాలు జరిగినప్పుడు వస్తుంది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా మరీ ఈ రేంజ్లో ఛార్జీలు బాధేయకుండా జనాలకు అందుబాటులోకి తీసుకొచ్చి అందరూ కూడా వైటే చేసుకునేట్టు. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు ట్రాఫిక్ చలాన్లు విపరీతంగా అయిపోయినప్పుడు 50% డిస్కౌంట్ ఇస్తాం అని చెప్పి గవర్నమెంట్ అనగా పులోమని జనాలు కట్టేస్తారు కదా. అలాగే మీరు రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించండి, ఎన్ని రిజిస్ట్రేషన్లు అవుతాయి, రియల్ ఎస్టేట్ ఎంత భూమి అవుతుంది. మన హైదరాబాద్లో కొంత స్తబ్దత అయితే నెలకొంది రియల్ ఎస్టేట్. బెంగళూరుతో పోటీపడే హైదరాబాదు ఎప్పుడైతే ఈ అప్రూవల్స్ వీటికి ఇన్ని డబ్బులు కట్టాల్సి వస్తాయి అనుకున్నప్పుడు డిలే అవుతుంది ప్రాసెస్. సో ఇది చాలా ఇంపార్టెంట్. బ్లాక్ వైట్ అనేది మనకెంత ముఖ్యమో గవర్నమెంట్ కూడా కొంచెం తగ్గించి ఈ రేట్లన్నీ కూడాను ఓకే మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం అని చెప్పడం వల్ల గవర్నమెంట్కే మేలు, వైట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే తేలుగుట్టిన దొంగ అంటారు తెలుసు. ఇప్పుడు బ్లాక్లో ఇచ్చిన వాడు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పుకోలేడు, పోయినట్టే. సో అది చాలా రిస్క్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు బ్రాండ్ ఎండోర్స్మెంట్ గురించి మాట్లాడుకుంటే నార్మల్గా ఒక థీమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక కమర్షియల్ యాడ్ చేశారంటే ఏంటి ఆ కాంటెక్స్ట్ ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది చూస్తారు. బట్ ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు మాత్రం వాటికంటే ముందు సెలబ్రిటీకి ఒక ట్యాగ్, వాళ్ళు ఒక పంచ్ డైలాగులు కొడుతున్నారు. ఎలా అంటే ఇది నా నమ్మకం మీరు నమ్ముతారా, ఇలాంటి డైలాగులు కొడుతున్నారు. సో బేసికల్లీ ఇది బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. మొత్తం వాళ్ళ స్కీమ్స్, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ కంటే ముందే ఏ మహేష్ బాబు వచ్చి ఇలా చెప్పారంటే ఇది నేను నమ్మేది మీరు నమ్ముతారా, ఇలాంటివి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు జనాలు. ఇది మొత్తం మానేస్తే బెటర్ ఏమో. మానేస్తే బెటర్ కాదు, ఖచ్చితంగా కాదు. కానీ ఒకటి ఏంటంటే నువ్వు నమ్ముతావా, నేను నమ్ముతానా, నాకు తెలిసి అది యాడ్ అయ్యా
అంత తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారా? అది కూడా ఇంత కోట్లు సంపాదించిన వాళ్ళు మహేష్ బాబు చెప్పాడనో లేకపోతే అమితాబ్ బచ్చన్ చెప్పాడనో కొనేస్తారని నేనైతే అనుకోను. అంటే సేఫ్ అండ్ సెక్యూర్ అనుకుంటారు కదా, ఒక పెద్ద వ్యక్తి నిజంగా ఒక సెలబ్రిటీ ప్రమోట్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఇది సేఫ్ అండ్ సెక్యూర్ అనే ఒక ధైర్యం ఉంటుంది కదా. నేనైతే అనుకోవట్లేదు. నేనైతే ఈ పెద్ద పెద్ద హోర్డింగ్లు ఇప్పుడు తమన్నా కనబడుతుంది, అనుష్క కనబడుతుంది, వీళ్ళు వచ్చి ఈ సెల్ ఫోన్ నేనే వాడతానంటే వాళ్ళు నిజంగా సెల్ ఫోన్ వాడతారంటే ఖచ్చితంగా కాదు, ఈ బ్రాండ్ నేను వాడతానంటే ఖచ్చితంగా కాదు. వాళ్ళు ఏదో చేస్తారు, ఏదో పాల ప్యాకెట్ పట్టుకొస్తారు, పెద్ద ఆయన ఎవరో వచ్చి కనబడతారు, వాళ్ళు అదే తాగుతారంటే ఖచ్చితంగా కాకపోవచ్చు. వాళ్ళ ఇంట్లో లిటరలీ ఆవును మేపి ఆవుకి కొత్తిమీరను గోంగూర పెట్టి పాలు తీసుకొని తాగిన వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి మనం కొనేస్తున్నాం అంటే దాని ముందు పైన ఒకటి గమనించండి, ఇది ప్రకటన అని ఉంటుంది. ఈ ప్రకటన అంటే వాళ్ళు కేవలం వాళ్ళ సినిమాల్లో ఎలాగైతే యాక్ట్ చేశారో, అరే ఈ సినిమాల్లో ఆయన చిరంజీవి వచ్చి 100 మంది కొట్టేస్తాడు ఎడం చేతితోటి, మన నిజ జీవితంలో కూడా కొట్టేస్తాడు, మీరు నమ్ముతారా? అది ఎలా యాక్టింగ్, ఇది కూడా అలాగే యాక్టింగ్. ఎండోర్స్మెంట్ అంటే జస్ట్ ఆయన ఓకే దీనికి నేను ఒక యాక్టర్గా చేశాను తప్ప ఇది నా గ్యారంటీ ఏం కాదు అనేది వాళ్ళు చెప్పాలి క్లియర్ కట్గా. ఇది ప్రకటన అని అందుకనే వేస్తారు. అండ్ వాళ్ళు చేసినా చేయకపోయినా ఒక కామన్ సెన్స్ అంటే విచ్ ఇస్ కామన్ మ్యాన్కి ఈ మధ్యకాలంలో చాలా తక్కువైపోయింది. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కాదండి, మీరు వెళ్ళి చెక్ చేసుకొని కొనుక్కోండి. కానీ ఒక్క విషయంలో ఎక్కడ కామన్ మ్యాన్ తడబడే ఛాన్సెస్ ఉంటాయంటే, ప్లాట్లు కొనే చోట, ఫ్లాట్లు కొనే చోట, ఇదిగో ఇక్కడ ఈ సెలబ్రిటీ ఉన్నాడు, ఇదిగో ఇక్కడ ఈ సెలబ్రిటీ ఉన్నాడు, మీరు మై హోమ్ పూజ అలాంటి వాటికి వెళ్ళండి, ఇగో ఆయన ఇక్కడే ఉన్నాడు, ఈయన ఇక్కడే నిజంగా ఉన్నారు అక్కడ వాళ్ళు. సో ఓకే మనం కూడా ఒక ఎలైట్ కమ్యూనిటీలోకి వెళ్తున్నాం అనే దానికోసం మేబీ వాళ్ళు ఒక 20 లక్షలు 30 లక్షలు ఎక్స్ట్రా ఉన్నదాని రేట్ కన్నా ఎక్కువ పెట్టి కొనుక్కోవచ్చు. బట్ బేసిక్గా అక్కడ ఏ ఎమ్యూనిటీస్ ఉన్నాయి, ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇవన్నిటి మీద కన్నా కూడా అగో మా పక్కింట్లో ఈయన ఉంటాడు తెలుసా, మా పక్కింట్లో మహేష్ బాబు ఉంటాడు తెలుసా అని చెప్పుకోవడానికి వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ ఒక దీనికోసం ఉంటాయి. లిటరల్లీ అంతెందుకు మా ఇంట్లో స్థలాలు కొనేటప్పుడు కూడా వీళ్ళు కొన్నారంటే మనకి రేట్లు పెరుగుతారు, ఇక్కడ కొనుక్కున్నారో ఒక ప్లాట్ కొనుక్కుందాం అన్న రోజులు ఉన్నాయి ఆ రకంగా. బట్ అంతేగాని ఏదో ఒక టీవీ ప్రకటనలో కనిపించాడనో ఓ హోర్డింగ్లో కనిపించాడనో మాత్రం కొనుక్కోకండి. మేబీ ఇది కూడా కొంతవరకు ఉపయోగమేమో, వాళ్ళు నిజంగానే ఆ ఫ్లాట్స్లో ఉండుండొచ్చు, దానివల్ల వాటికి రేట్లు పెరగచ్చు. సో ఇప్పుడు ఏమన్నా చట్టంలో మార్పులు వచ్చినాయి అని అనుకుంటున్నారు? ఒకప్పుడు నిజంగా కంప్లీట్ గా సేఫ్ అయిపోయేవారు, ఎవరైతే బ్రాండ్ ఎండోర్సెస్ ఉన్నారో వాళ్ళు కంప్లీట్ గా పక్కకి వెళ్ళిపోయేవారు. ఇది వచ్చి నాకు తెలిసి 5 ఏళ్ళు 10 ఏళ్ళు అవుతుంది, కరెక్ట్గా పీరియడ్ గుర్తులేదు. బట్ ఇప్పుడు వీళ్ళు కూడా రెస్పాన్సిబుల్ చేస్తూ చట్టంలోకి తీసుకొచ్చారు వీళ్ళు. ఇప్పుడు దీని పర్యవసానాలు వాళ్ళ మీద ఎలా పడతాయి అంటే, వాళ్ళు ఏమన్నా ఫైనాన్షియల్గా ఏమన్నా కొంచెం సపోర్ట్ చేస్తారా, లేదు వాళ్ళకి జైలు శిక్ష ఇలాంటివి ఏమన్నా ఉంటాయి? లేదు అలాంటివి ఉండకపోవచ్చు. ఎందుకంటే మీరు గమనించండి, బెట్టింగ్ యాప్స్ కేసులో ఎవరెవరైతే ప్రమోట్ చేశారో అది ఎఫ్ఐఆర్ అయింది తప్ప ఇప్పటిదాకా కనీసం ఛార్జ్ షీట్ కూడా నోచుకోలేదు. అండ్ ఎవరిని కూడా అరెస్టులు కూడా ఏం చేయలేదు. ఆ రోజున ఏదో మీడియా హడావిడి చేసేసిందని చెప్పి పోలీసులు చేసేసారు. బట్ కొంతమంది హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, లైక్ ఆవిడ పేరు మర్చిపోయిన యాక్టర్ తెచ్చుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది స్టేషన్కి వచ్చి 41 నోటీస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో అది ఖర్చు ఎక్కువ పని, ఇది ఈజీ పని. బట్ ఏదైనా అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేదు ఆ రోజు, అంతే తప్ప. సో అంటే వీళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇంపార్టెంట్. ఇప్పుడు జగపతి బాబు గారిని ఒకవేళ ఈడీ ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా ఎవరి దగ్గర నుంచి మీకు ఇది వచ్చింది, ఎవరెవరు కాంటాక్ట్స్ దీంట్లో ఉన్నారు, ఆ కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళని ఎంక్వైరీ చేస్తారు తప్ప ఎవ్రీబడి నోస్ జగపతి బాబు గారు యాక్టరు, ఆయన జస్ట్ ఎండోర్స్ చేస్తుంటారని తెలుసు. బట్ ఇది ఒక లెసన్ వీళ్ళకైనా సరే, బ్యాటింగ్ యాప్స్లో చేసిన వాళ్ళైనా ఎవరైనా సరే, వీళ్ళకి ఒక పాఠం. రేపు ముందు వెనక చూసుకోకుండా ఎండోర్స్ చేసేస్తే అది మన మీదకి వస్తుంది అని చెప్పి రేపు ఎవడన్నా వచ్చినప్పుడు కూర్చోబెట్టి మొత్తం రాయించుకొని చేయాల్సి వస్తుంది. ఈవెన్ ఇప్పుడు మీ ఇన్సిడెంట్ తర్వాత మీలాంటి వాళ్ళు చాలామంది సోషల్ యాక్టివిస్టులు, కొంతమంది సామాన్యుల్ని కావచ్చు, కొంచెం వాళ్ళకి అవగాహన కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది దేని పడితే దాన్ని నమ్మరు ఈ ఇన్సిడెంట్ తర్వాత. ఈవెన్ బ్రాండ్ ఎండోర్స్మెంట్ చేసే సెలబ్రిటీస్ కూడా కొంచెం ఆలోచించే ముందుకైతే వెళ్తారు. బట్ ఆల్రెడీ నష్టం జరిగిపోయింది కాబట్టి మోసగాళ్ళ వైపు ఆలోచిస్తే ఇలాంటి మోసాలు ఎలా జరుగుతున్నాయి? ఇప్పుడు రెరా అనేదో ఉంటుంది, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. సో దాని వైఫల్యం అంటారా, దీన్ని ఎలా చూడాలి? అది వాళ్ళకి అంటే అప్రూవ్ చేశారు, బాగుంది అంతా కూడా. అంటే రెరా అప్రూవ్డ్ కాదా అది, ఏంటది సాహితీ ఇన్ఫ్రా కదా, నేను అది చెక్ చేయలేదు. బట్ రెరా ఈవీసీ అప్రూవల్స్ అన్నీ తీసుకున్నా కూడా ఇగో
అదిగో ఇల్లు, అదిగో స్థలం, ఇదిగో నీకు అని చెప్పి దాన్ని ఏమంటారు అరచేతిలో వైకుంఠం అన్నట్టుగా వాళ్ళకి చూపించేసి డన్. వాళ్ళు ఏదో ఇంతకుముందు చేసిన 2-3 ప్రాజెక్టులు లేకపోతే ఇవన్నీ చూపించేసి చేస్తారు. కొన్నిసార్లు దాన్ని ఏమంటారు గుండెని మింగితే గుళ్ళో లింగాన్ని మింగేవాడు ఉంటారు అన్నట్టుగా వీళ్ళు కూడా మోసపోతుంటారు. సో వీళ్ళని మోసం చేసిన వాడు డబ్బులు ఇవ్వకపోతే వీళ్ళు నువ్వేం చేస్తావు అన్నట్టుగా మొత్తం జెండాలు వేపేసి పారిపోవడం జరుగుతుంది. బట్ కొన్ని ఎట్లా ఉంటాయంటే ఇది చాలా రోజుల క్రితం చిటీ కేసెస్లో జరిగేవి. ఇనిషియల్గా నీకు డబ్బులు ఎక్కువ వచ్చేస్తుంటాయి, అప్ప వచ్చేస్తాయని చెప్పి ప్రతి ఒక్కడు కడతాడు, తర్వాత ఎప్పుడు కనబడు జంప్ చేయాలని. సో అటువంటివి కూడా జరుగుతుంటాయి. బట్ ఈడీ సమర్థత ఎక్కడంటే వాళ్ళని పట్టుకోవడం కాదు, జనాలు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి డబ్బులు ఇప్పించడం అది. అండ్ ఇంకొకటి బ్లాక్లో కట్టాము అని రిసిప్ట్లు ధైర్యంగా చూపించే ఫెసిలిటీ గవర్నమెంట్ తీసుకొచ్చినప్పుడు, సరే నువ్వు బ్లాక్లో కట్టావు, ఈ బ్లాక్ మామూలుగా అయితే ఎంత ట్యాక్స్ కడతావు, ఆ ట్యాక్స్ నువ్వు గవర్నమెంట్కి కట్టి మిగతాది నువ్వు కట్టావు అన్నట్టుగా ఒప్పుకొని ఒకటి ఏదైనా సమాధానం తీసుకొని దాన్ని ఏదో మరీ నేరంగా చిత్రీకరించి చేసే ఇది కాకుండా, ఎందుకంటే ఇవాళ రేపట్లో ఇది కామన్ ప్రాక్టీస్ అయిపోయింది, బ్లాక్ ఎంత వైట్ ఎంత ఇల్లు కొనుక్కునే. మీరు అలాంటివి చేసినప్పుడు గవర్నమెంట్కి ట్యాక్స్ ఇన్కమ్ కొంత వస్తుంది, అట్ ద సేమ్ టైం వీడు నష్టపోయిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి కొంత న్యాయం జరుగుతుంది. సో ఇటువంటి స్కీమ్స్ పట్టరావాలి గవర్నమెంట్. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కడు కూడా మనం బ్లాక్ కట్టేసాం కదా, మనం నోరు మూసుకోవడం బెటర్, లేకపోతే మనకి ఐటీ రైడ్లు అవుతాయి, అదవుతాయి ఇదవుతాయి, మన లోపల పడేస్తారు, ఇట్లాంటివి ఉండద్దు. సో అదొక క్రిమినల్ దీంట్లో వాళ్ళని అరెస్ట్ చేస్తారనే భయం లేకపోవడం, ఒప్పుకొని మీరు డైరెక్ట్గా వచ్చి చేసిస్తే మీరు ఎంతో కొంత కట్టాల్సిన ట్యాక్స్ కట్టడం అనేది అక్కడ వాళ్ళకి న్యాయం జరగాలి. అండ్ ఈవెన్ జగపతి బాబు గారు ప్రజెంట్ ఇంకొక క్లారిటీ కూడా ఇస్తారు. ఇప్పుడు బాగా 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకున్న వాళ్ళే బ్లాక్ పెడతారా అనేది, కామన్ మ్యాన్ల దగ్గర కూడా బ్లాక్లో ఉంటాయి చాలాసార్లు. అంతెందుకు మనం రోడ్లోకి వెళ్ళి కొనుక్కుంటుంటే మనం యూపీఐ చేస్తామంటే క్యాష్ ఇమ్మంటారు, అదేమవుతుంది బ్లాక్ కింద లెక్క వస్తుంది. సో వాళ్ళు ట్యాక్స్ కట్టకుండా అది పక్కన. సో అక్కడి నుంచే బ్లాక్ అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి తెలియకపోవచ్చు, కొంతమంది తెలియకుండా చేసే ప్రాక్టీస్ కావచ్చు, బట్ ఇది పెద్ద చిన్న అనేది లేకుండా అందరి దగ్గర జరిగే ప్రాక్టీస్ ఈ బ్లాక్ అనేది. సో ఇది వైట్ చేయడానికి గవర్నమెంట్ ఏదైనా ఫెసిలిటీస్ తీసుకురావాలి. సో ఇప్పుడు ఈడీ విచారణ గురించి మాట్లాడుకుంటే జగపతి బాబు గారి మీద ముందు నుంచి ఒక మంచి క్లీన్ చిట్ ఉంటుంది. ఆయన గురించి అందరూ ఎవరు మాట్లాడినా పాజిటివ్గా మాట్లాడతారు, బోలా మనిషి అంటారు. ఇవన్నీ పక్కన పెడితే అక్కడ జగపతి బాబు గారు కాదు సమ్ ఎక్స్ అనుకుంటే ఒకవేళ వాళ్ళు ఎలా విచారణ జరిపారంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏమన్నా లబ్ధి పొందారా అని చెప్పి ఈవెన్ వాళ్ళ ఎక్స్ చైర్మన్ ఈ ఇన్ఫ్రాకి సాహిత్య ఇన్ఫ్రాకి ఎక్స్ చైర్మన్ సాంధు అని పూర్ణచంద్రరావు అని ఎవరో ఉన్నారంట, ఆయన నుంచి కూడా ఏమన్నా ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అని చూసారంట అఫీషియల్గా. బట్ ఈ విచారణ సరిపోద్ది అంటారా, లేదు సమ్ అదర్ అంటే అంత స్ట్రైట్గా? ఇక్కడ ఈ విచారణలో చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే జనరల్గా జగపతి బాబు గారు ఇటువంటి ఎండోర్స్మెంట్ ఏదైనా ఇంతకు ముందు చేస్తున్నారు అని చాలా యాడ్స్లోనే చేస్తుంటారు. ఏదో నాకు గుర్తు టక్కుమని, బట్ చాలా యాడ్స్ చేస్తారు ఆయన. సో ఇటువంటి యాడ్ చేసినప్పుడు ఇంత స్క్రీన్ స్పేస్ ఆయన యాక్టింగ్ చేసినప్పుడు ఆయన జనరల్గా ఎంత ఛార్జ్ చేస్తారు, ఇక్కడ కూడా అంతే ఛార్జ్ చేశారా? సో మేబీ 1 కోటి రూపాయలు తీసుకుందాం అనుకుందాం. ఇదేంటి సార్ జనరల్గా మీరు ఇది చేస్తే 1 కోటి రూపాయలు తీసుకుంటారు, ఇక్కడ మీకు 20 కోట్లు 30 కోట్లు వచ్చింది అన్నప్పుడు అది అనుమానం కోణంలోకి వెళ్తుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫెయిర్ ప్రాక్టీస్, ఆయన ఆ యాడ్కి ఎంత అయితే తీసుకుంటారో అంతే తీసుకున్నట్టు కనుక వాడు ధృవీకరిస్తే ఆయన అనుమానించకపోవచ్చు. ఓకే, సో భవిష్యత్తులో దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏమంటారు? ఒక స్ట్రైట్ షార్ప్గా ఒక 5 పాయింట్స్ చెప్పండి. గవర్నమెంట్ వాళ్ళు నేర్చుకోవాల్సింది, అలాగే ప్రజలు నేర్చుకోవాల్సింది. సో ప్రజలు నేర్చుకోవాల్సింది వీలైనంత కాదు, కంప్లీట్గా బ్లాక్ని అవాయిడ్ చేసేసేయండి, వైట్లో ఉండండి, ఇన్సూరెన్స్ తీసుకోండి మీ హౌస్కి. అండ్ అలాగే మీరు తీసుకునేది బెటర్, లోన్ తీసుకుంటే ఇంకా బెటర్. లోన్ తీసుకున్న తర్వాత మీకు ఎప్పుడైనా డబ్బులు వచ్చినప్పుడు ఒకటేసారి ఒక 5-6 ఇన్స్టాల్మెంట్లు కట్టడం ఇట్లాంటివి చేసుకోవడం అనేది పాయింట్. అండ్ సిబిల్ స్కోర్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడం వల్ల లోన్ రేట్లు కూడా తక్కువకి వస్తాయి. ఎక్కడ కొట్టకుండా ఆ రికార్డ్ అనేది మెయింటైన్ చేసుకోవడం అనేది దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో లిటరల్లీ మీరు ఇల్లు కొనుక్కున్నా కూడా వాడు టోపీ ఎత్తేసినా కూడా ఇన్సూరెన్స్తోనో లేకపోతే బ్యాంక్ గ్యారంటీస్తోనో మీరు సేవ్ అయిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడే మీరు వీటికి వెళ్ళండి. అది సూపర్. అంటే లోన్ గురించి చాలా మంది నెగిటివ్గా చూస్తారు, కానీ మీరు మంచి పాజిటివ్ పాయింట్ ఒకటి చెప్పారు. లోన్కి లోన్ అయ్యే ముందు ఇవే ఆలోచించండి. అండ్ గవర్నమెంట్ వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తగ్గించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే బ్లాక్ ఉంది, ఒకవేళ దాన్ని మీరు వైట్ చేసుకోవాలనుకుంటున్నారా, అయితే మీకు ఎంతో కొంత కన్సెషన్ ఇస్తాం, మామూలుగా అయితే ఎంత ట్యాక్స్ ఉంటుంది, దీనికి ఒక 5% తగ్గిస్తాం, మీరు వైట్ చేసేసుకోండి అన్నప్పుడు చాలా వరకు అమౌంట్ వస్తుంది, గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి.
థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.